చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్, నో కెమికల్స్. మీరు ఒక ఓత్ తీసుకుంటే బెటర్ ఏమో అనిపిస్తుంది నాకు. షూర్ ఏంటి నా ఓత్ అంటే అంతా నిజమే చెప్తాను కాదు, తప్పించుకోను. సో తప్పించుకోను, అది మీరు భరించగలిగితే ఓకే. బాగా పర్లేదు. నిజాలు భరించే శక్తి లేదంటారా? ఏమో నేను చెప్పే మాటలకు భరించే శక్తి ఎవరికో చూసే వాళ్ళకు ఉంటుందా లేదా అని. కానీ మీరు ఏం మాట్లాడినా సరే అది ట్రెండ్ అవుతుంది బాగా. కరెంట్లీ ఐమ్ ద ట్రెండింగ్ పర్సన్ అనమాట. ఐఎమ్ హ్యాపీ ఫర్ ఇట్. దిల్రాజు గారి భాషలో చెప్పాలంటే నన్ను చూపిస్తే నా గురించి మాట్లాడితే వ్యూస్ వస్తాయి అని అంటారు ఆయన ఎక్కువ. ఆయన ప్రతి దాంట్లో కొంచెం పాపులారిటీ ఉన్న వాళ్ళందరికీ ఉన్న అడ్వాంటేజ్ అది. ఒకసారి ఎవరో ఏదో మాట్లాడితే సునీల్ గట్టిగా అన్నాడు, మాట్లాడుకొని తమ్ముడు నా గురించి మాట్లాడితే వాళ్ళ ఇంట్లో దీపం వెలుగుతుంది. ఎలాగని నెగిటివ్గా మాట్లాడితే పాజిటివ్గా మాట్లాడితే ఏంటి, నా గురించే కదా మాట్లాడుతున్నాడు, మాట్లాడుకోండి అన్నాడు. మీరు అంటే ఆ మాట చెప్పారు కాబట్టి అడుగుతున్నాను, దీపం వెలుగుతుందని. దిల్రాజు గారు కూడా చాలామంది ఈ నోషన్లో ఉన్నారు, ఈ ఐడియాతో ఉన్నారు. అంటే వీళ్ళ గురించి రాస్తే లేకపోతే వీళ్ళ గురించి చూపిస్తే వాళ్ళకి 4 డబ్బులు వస్తాయి. నాట్ ఇన్ జనరల్. ఎప్పుడు మీరు జర్నలిజంలో ఉన్నారు కాబట్టి జర్నలిజంలో ఉండేది ఏంటంటే యూ విల్ యాక్సెప్ట్ ఇట్, బికాస్ మీరు మెయిన్ స్ట్రీమ్లో నుంచి మీరు ఇద్దరు వచ్చారు కాబట్టి వెళ్ళండి. అన్ఫార్చునేట్లీ నెగటివ్ న్యూస్ గోస్ ఫాస్టర్ దెన్ పాజిటివ్ న్యూస్. సో దట్స్ ద రీజన్ నెగటివ్ న్యూస్ అందరి గురించి రాస్తే వెళ్తాగా, ఓన్లీ సెలెక్ట్ ఫ్యూ గురించి రాస్తే ఇట్ విల్ ట్రావెల్. సార్ నేను అదే చెప్తున్నాను సార్, జనాలు ఎలా ఉంటారంటే ఒక నిజాన్ని ఒప్పుకోవడానికి అలా ఉండదు. ఎలా ఉంటుంది, సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. సపోజ్ ఒక అమ్మాయి ఫోటో పెట్టి అనుకోండి, 60 మంది కామెంట్లు చేస్తారు, అరే ఎందుకురా పెట్టావు, నువ్వేంటరా, నీ వయసు ఏంటరా, ఇది చేస్తారు. సరే పోనీ నా వయసు కాదు కదా, అమ్మాయి ఫోటో తినేసి ఒక దేవుడి ఫోటో పెట్టారు అనుకోండి, వాడు కనీసం అక్కడ నమస్కారం కూడా పెట్టడు. అదేంట్రా మీరు నమస్కారం పెట్టడం కలిసి అంటే అయితే నువ్వు నమస్కారం పెడతాను స్పందిస్తావు, నువ్వు అమ్మాయి ఫోటో పెడతావు అంటారు మళ్ళీ. సో ఈ వయసు వరుస ఉంటుంది. ఎవరిని సాటిస్ఫై చేయలేము. మీకు తెలుసా సార్, ట్విట్టర్లో ఆయన ఖాతాలో చూస్తే ఎక్కువ అమ్మాయి ఫోటోనే ఉంటాయి. అది ఎప్పుడు ఏడాది క్రితం ఇంట్లో గొడవ చేశారా? ఇంట్లో మనకు సమస్య లేదు, వీధిలో పడుతున్న సమస్య. అదే బాబు ఇప్పుడు చూస్తారు. నాకు ఫోటోగ్రఫీ ఇష్టం అండి. నేను ఏ ఫోటో పెట్టినా కూడా నా ఓన్ నేను క్లిక్ చేసిన ఫోటో తప్పించి నేను పోస్ట్ చేయను. నేను ఫోటో పెట్టాను, నేను క్లిక్ చేయాలి, నేను వీడియో తీయాలి. అంటే అమ్మాయి ఫోటోలు నేను క్లిక్ చేస్తాను. మీకు హాబీ ఉందా? అది ఉంది నాకు. ఫోటోగ్రఫీ నేను సార్ నేను క్లిక్ కెమెరా దగ్గర నుంచి నేను నేర్చుకుంటూ వచ్చా. ఓకే, డెవలపింగ్ నేర్చుకున్నా సార్. దట్ ఈస్ ద స్టోరీ అనుకోండి. ఇప్పుడు సరే కన్నప్ప దగ్గరకు వచ్చేద్దాం. సో మీరు స్ట్రైట్గా చెప్తున్నారు కాబట్టి మీ అకౌంట్స్ పుస్తకాల ప్రకారం కన్నప్ప బడ్జెట్ ఎంత? ట్రిపుల్ ఫిగర్స్లో ఉందండి. ట్రిపుల్ ఫిగర్స్లోనే ఉంది. ట్రిపుల్ ఫిగర్స్, 4 ఫిగర్స్ కాదు సార్. 100 కోట్లు ట్రిపుల్ ఫిగర్సే. అంటే అదే మరి అంత లేదు కానీ నేను ఈ నంబర్లు చెప్పి బుక్స్ ఎందుకు నేరుగా ఐటీ వాళ్ళు మా ఇంటికి పిలిపిస్తారా ఏంటి? ఆల్రెడీ ఇచ్చేదే కదా. అవును, అది బుక్స్లో ఉండేది అంత, దానికి మళ్ళీ సోర్సు అది ఇది 100 క్వశ్చన్స్. ఎంత క్లీన్గా ఉన్నా ఒకటి చెప్తానేనండి. ఈరోజు నేరుగా తలుపులు ఓపెన్ చేసుకోండి, వీఆర్ ఫ్రమ్ ఐటీ అన్నారు అనుకోండి, నా ఆఫీస్ బాయ్ కూడా భయపడతాడు. వాడు ట్యాక్స్ కూడా కట్టాడు పాపం. వాడికి ముందు ఉండేది మన అందరికీ ఐటీ అన్న ముందు భయం, ఎందుకు వచ్చిన గొడవ అని. సో అనుకునేది మాత్రం ట్రిపుల్ ఫిగర్స్లోనే వెళ్ళాం. బట్ మోర్ ప్రాబబ్లీ ఇయర్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీస్ అవుతుంది. అంతవరకు నేను చెప్తాను. సో ఫార్ ఇప్పటి వరకు రిలీజ్ అయిన సినిమాల్లో ఇట్ విల్ బి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్. ఈ ఇయర్లో రిలీజ్ అవుతున్న సినిమాల్లో మిగతా సినిమాలు ఏమున్నాయి పెద్ద బడ్జెట్లోనే? రాజాసాబ్ వస్తుంది, దట్ కుడ్ బి బిగ్గర్. దట్ ఈస్ డెఫినెట్లీ బిగ్గర్. ఓజీ బడ్జెట్ ఎంత ఉంది? ఐ డోంట్ నో. అరౌండ్ ఐ థింక్ ఇట్ ఈస్ అరౌండ్ 200 crores or something. దిస్ విల్ బి బిగ్గర్. సార్ ఇప్పుడు 3 గంటల 5 నిమిషాల సినిమా మామూలుగా అయితే ఈ రోజు 3 hours 10 minutes. ఈ రోజులో సినారీ ఎలా ఉందంటే 3 గంటలు ఎప్పుడైతే దాటిందో దాన్ని 4 గంటలు చేసి 2 parts కింద విడగొడుతున్నారు. అలాంటి ఐడియా మీకు ఎవరు ఇవ్వలేదు? అంటే షూటింగ్ జరిగేటప్పుడు అందరూ అన్నారు ఇది 2వ పార్ట్ చేద్దామా అని. నేనన్నా కన్నప్ప కథ ఎప్పుడు వాడు కన్ను శివుడికి ఇచ్చేశాడు, శివుడు వచ్చి శివైక్యం అయిపోయిందో అక్కడికి అయిపోయింది. దాని తర్వాత లేదు. దాని తర్వాత మీరు క్రానికల్స్ ఆఫ్ కన్నప్ప అని ఏమైనా బిఫోర్ దేవుడు భక్తుడు ఏమైనా పెడితే అది ఓకే, కానీ ఇది కుదరదు. బట్ సి ద హోల్ ఐడియా, నేను కథ రాసుకున్నప్పుడు ఏంటంటే నాకు బాగా ఎక్సైట్ అయింది రాసే దాంట్లో. ఎంత మహాభక్తుడు అయ్యాడో కన్నప్ప అందరికీ తెలిసిందే. అంటే 63 నాయనార్లో ఇతను ఒక 13వ నాయనారుగా నిలిచిపోయాడు, ఒక ఆటవికుడు వచ్చాడు, ఓకే. బట్ ఇంత మహాభక్తుడు అవడానికి ఎంతగా ద్వేషించాలి దేవుణ్ణి ఇతను
ఎందుకు ద్వేషించాడు ఫస్ట్ పాయింట్ రావాలి. ఇంతగా ద్వేషించి ఇలాంటి వాడ యూటర్న్ తీసుకున్నాడు అనేది కావాలి. సో ఆ గ్రాఫ్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్ ఫర్ మీ టు రైట్. దట్ ఈస్ ద మేజర్ స్టోరీ. ఒక క్యారెక్టర్ని మీరు ఫాలో అయ్యేది ఓన్లీ బికాస్ ఆఫ్ దట్. ఇప్పుడు మీరు సడన్గా మీకు కృష్ణరాజు గారిది కన్నప్ప అని చెప్పినా కూడా భక్త కన్నప్ప మీకు గుర్తుకొచ్చేది ఆ లాస్ట్ ఫ్యూ సీక్వెన్సెసే, బికాస్ దట్ ఈస్ ద స్టోరీ, దట్ ఈస్ ద థింగ్. బట్ వాట్ హ్యాపెండ్ బిఫోర్ దట్ ఈజ్ వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ మీ, అండ్ దట్ ఈస్ వాట్ నేను కల్పితం. దట్స్ ఆల్ మేక్ బిలీవ్. అది నేను ప్రిపేర్ చేసుకున్నాను. అందుకే కథ అని మీ పేరు వేసుకున్నారా? కల్పితం, ఫాంటసీ. అంటే ఒరిజినల్ మూల ఇచ్చిన ఒక బేస్ ఐడియా వచ్చి ఫస్ట్ ఐడియా కన్నప్ప బర్నీ గారు చెప్పిన తర్వాత నేను కథ పెద్దది చేసేసరికి క్యాన్వాస్ పెద్దది. నాకు ఐఎమ్ అ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ లార్డ్ ఆఫ్ ద రింగ్స్ తెలుస్తుంది మీకు. సో నేను కాలేజ్లో ఉన్నప్పుడే పుస్తకాలు చదివాను, కామిక్ బుక్ అదే నావెల్స్. దాని తర్వాత మూవీస్ వచ్చినప్పుడు ఐ వెంట్ ఎక్స్టెన్సివ్లీ వాచింగ్ ద మూవీస్. మళ్ళీ రింగ్స్ ఆఫ్ పవర్ వచ్చినప్పుడు కూడా అన్నీ చూశాను. ఫర్ మీ కన్నప్ప ఉండే వరల్డ్లో దేర్ వాజ్ అన్ ఆపర్చునిటీ ఫర్ దిస్, ద వరల్డ్ ఆఫ్ కన్నప్ప. అండ్ దెన్ ఐ సెడ్ ఓకే, ఎందుకు మనం చేయకూడదు అన్న ఉద్దేశంతో చేసి బర్నీ గారు ఉండి, విష్ణు నువ్వు వెళ్ళేది నాన్న చాలా భారీ ఎత్తున ఉంది, నాకు 2-3 కోట్లు ఇచ్చావంటే నేను చేస్తాను, అంతగా నువ్వు అనుకున్న స్పాన్లో నేను చేయలేను, కథ నీకు ఇస్తాను, నువ్వు చేసుకోవాలి. 2015లో ఇచ్చేశాడు. అప్పటికి ఆయన వచ్చేటప్పటికి ఐ హ్యాడ్ స్పోకన్ టు అమెరికా నుంచి ఐ హ్యాడ్ బ్రాట్ ఇన్ స్టోరీ బోర్డ్ ఆర్టిస్ట్. వాళ్ళతో శ్రీకాళహస్తికి వెళ్ళాం. అక్కడ ప్రధాన అర్చకుల్లో అప్పుడు బాబు గారు ఉన్నారు, ఆయన పోయారు. ఆయన చెప్పిన ఆయన ఇన్పుట్స్ తీసుకున్నాం, అన్నీ తీసుకున్న తర్వాత కథ. సో ప్యారలల్గా ఐ వాజ్ వర్కింగ్ ఆన్ ద స్టోరీ బోర్డింగ్ చేస్తున్నాను. దాని తర్వాత ఐ వాజ్ వర్కింగ్ ఆన్ కాస్ట్యూమ్స్ ఎలా ఉండాలి, క్యారెక్టర్స్ ఎలా ఉండాలి, లొకేషన్ స్కౌటింగ్ కూడా వెళ్ళాను లాట్ ఆఫ్ కంట్రీస్. 2019లో ఫైనల్గా దే సెడ్ న్యూజిలాండ్ వెళ్ళి చూడు అన్నారు. న్యూజిలాండ్ వెళ్ళి చూసిన తర్వాత ఐ వాజ్ లైక్ దిస్ ఈజ్ వేర్ మై కన్నప్ప ఇస్ కమింగ్, ఇక్కడ తప్ప ఇంకెక్కడా లేడు కన్నప్ప అని. దెన్ వీ లాక్. సో మీరు సినిమా 27వ తేదీ చూసేటప్పుడు కూడా ఎక్స్ట్రాడినరీ విజువల్స్ ఉంటాయి. కానీ జనరల్గా ఇలాంటి షూట్ చేస్తున్నప్పుడు 10, 20, 30 సంఖ్యలో సెట్స్ చేస్తుంటారు. ఈ టీజర్లో ఎక్కడ ఒక సెట్ కనిపించలేదు. ఏంటి అసలు సెట్ లేకుండా సినిమా వేద్దాం అనుకున్నారు ఏంటి? దట్స్ ద బ్యూటీ కదా. మీరు చూసింది చాలా వరకు సెట్లే. అవునా? అంటే మేము 9,000 acre ఫామ్ ఒకటి రెంట్కి తీసుకున్నాం. 9,000 acre ఫామ్ రెంట్కి తీసుకున్న తర్వాత ఇక్కడి నుంచి సెట్ సామాన్లు వేసి గూడాలని అవని ఇవని చేశారు. ఐఎమ్ వెరీ హ్యాపీ మీరు సెట్లే కనిపించలేదంటే, ఎందుకంటే అది చాలా వరకు సెట్లే అవి. అండ్ చాలామందికి తెలియదు ఏంటంటే ఫస్ట్ టీజర్లో అతి తక్కువ VFX ఉన్నింది. అది కావాలని అప్పుడు విమర్శలు చేయాలని లేనట్టు కూడా సీజీలు అని చెప్పి విమర్శలు చేశారు. కానీ సెకండ్ టీజర్ హ్యాడ్ వెరీ లార్జ్ VFX. అది ఎవరు ఒకటి కూడా పట్టుకోవాలి. సో దట్స్ హౌ ద పీపుల్ సైకీ ఈజ్. ఐ డోంట్ నో. ఇంకోటి ఏంటంటే మోస్ట్ ఆఫ్ దెమ్ మీరు చూపించిన విజువల్స్లో మోస్ట్ ఆఫ్ దెమ్ ఈజ్ అవుట్డోర్. సో అవుట్డోర్ ఉండటం వల్ల సెట్స్ లేవనుకుంటున్నారు. ప్రాబ్లీ అది కూడా వచ్చింది. సి యాజ్ లాంగ్ యాజ్ నేను కథ చెప్పేటప్పుడు జీవి మీకు కానీ వెనకానేముంది, వీడు సెట్ వేసాడా లేదా బ్లూ మ్యాట్లో తీసాడా అనేది కానీ నేను ఆ ఐడియా మీకు ఇవ్వకపోతే డైరెక్టర్ గొప్ప పని చేసినట్టు, కెమెరామెన్ గొప్ప పని చేసినట్టు, అండ్ ద ప్రొడక్షన్ డిజైనర్ డిడ్ ఎ గ్రేట్ జాబ్. దట్ ఈస్ వాట్ ఐ థింక్. అండ్ ఐ హోప్ మీరు రేపు సినిమా చూసేటప్పుడు కూడా ఆ గూడాలు అవి ఇవి ఉన్నప్పటికీను అది ఎక్కువ ప్రామినెన్స్ మేము ఇవ్వాల. We went majorly on the story, and that you will see. ఒకటి which I'm very very confident. మీరు సినిమా చూసేటప్పుడు I was very confident about the music. 4 పాటలు రిలీజ్ చేసాం. 4 పాటలు we have got huge response. శివ శివ శంకర, దాని తర్వాత లవ్ సాంగ్, దాని తర్వాత నాన్నగారిది ఇంట్రొడక్షన్ సాంగ్, దాని తర్వాత మన శ్రీకాళహస్తి స్థల పురాణం. సో నాకున్న బిగ్గెస్ట్ పారామీటర్ ఏమైపోయిందంటే భక్త కన్నప్ప అంత పెద్ద మ్యూజికల్ హిట్ కదా, ఈ సినిమా అంత పెద్ద హిట్ అవుతుందా మ్యూజికల్గా అన్న క్వశ్చన్ వచ్చినప్పుడు స్టీఫెన్ దేవసి ఈజ్ అ మ్యూజిక్ డైరెక్టర్. చాలామందికి తెలియదు ఏంటంటే స్టీఫెన్ దేవసి శంకర్ మహాదేవన్ గారిది ఒక వెరీ ఫేమస్ గణేష్ స్తోత్రం ఉంది, గణాదక్షాయ గణాదీక్షాయ. అది బ్రెత్లెస్ కాదు, ఇది గణేష్ స్తోత్రం. దాని పేరు ఆల్బమ్ పేరు సేక్రెడ్ ఛాన్స్. సేక్రెడ్ ఛాన్స్ ప్రొడ్యూస్ చేసింది వచ్చి తడా దగ్గర కల్కి భగవాన్ వాళ్ళు ఉన్నారు. సో కల్కి ఫౌండేషన్ దాన్ని జస్ట్ ట్రేస్ చేశాను వాళ్ళు.
ఏమన్నా మీకు ఎవరు మ్యూజిక్ డైరెక్టర్ అని ఒకరు లేరండి, కానీ మ్యూజిక్ అరేంజ్ చేసి అందరిని దగ్గర చేసి అంతా చేసి ప్రొడ్యూస్ చేసింది ఒక ఆయన, ఎవరు, స్టీఫెన్ దేవసి. సో 2017లో స్టీఫెన్ దేవసి దగ్గరికి రీచ్ అయ్యారు. రామోజీ ఫిల్మ్ సిటీకి పిలిపించారు, షూటింగ్ జరుగుతుంది. మీరు చేయాలి, నాకు దేవుడి పాటలు చేయాలి, నేను చేస్తానే, ఎప్పుడు షూటింగ్ అన్నాను, నాకు తెలీదు. ఐ సెడ్ ఐ డోంట్ నో, బట్ నువ్వే చేయాలి నాకు మ్యూజిక్ డైరెక్టర్గా, బికాజ్ ఆ సౌండింగ్ కొత్తగా కావాలి. ఎందుకంటే ఇప్పుడు ఈరోజు నేను థియేటర్లకి సినిమాలు చేసేది అండర్ 30 ఇయర్స్కి, 30 ఇయర్స్ అబవ్ వాళ్ళకి మనం థియేటర్ గోవర్స్ కాదు, ఉన్నారు, బట్ మేబీ 10-15%. ఫస్ట్ వీక్ వెళ్ళే సినిమా అత్యద్భుతంగా బ్రహ్మాండంగా ఉందంటే మీకు నెక్స్ట్ వీక్ వస్తారు. సో ఐ వాంటెడ్ టు క్రియేట్ అ మ్యూజిక్ విచ్ వుడ్ రెజనేట్ విత్ ఈ జనరేషన్కి రెజనేట్ అయ్యే మ్యూజిక్ నేను. సో హీ డిడ్ అ గ్రేట్ జాబ్. అదే కాకుండా ప్రభాస్ ఇంట్రో, మోహన్ లాల్ గారి ఇంట్రో, దాని తర్వాత దెన్ ఆల్ క్లాంగ్స్ 5 ట్రైబ్స్ సాంగ్ ఉంది, అన్ని 5 గూడాలు ఒక దగ్గరకు వచ్చే పాట ఒకటి ఉంది. ఆ పాట అంటే ఒక్కొక్కరికి 1 minute ఇంట్రడక్షన్ ఉంది ఒక్కొక్క గూడానికి, అది. దాని తర్వాత ఒక్క సాంగ్ మాత్రం నేను మణిశర్మ గారి దగ్గర కొన్నాను, ఆయన దగ్గర కొన్నాను. ఐ జస్ట్ బాట్, డబ్బులు ఇచ్చి ఒక సాంగ్ చాలా బాగా చేస్తున్నాడు ఆయన. ఆయన దగ్గర ఒక పాట ఇప్పుడు ఎవరో చెప్తే వెళ్ళి అడిగాను, మీ దగ్గర ఇలా మంచి పాట ఉంది కానీ, ఓకే విందు దాకా నచ్చితే తీసుకో అన్నాడు. సో హీ వాజ్ గ్రేషియస్. సో ఆయన దగ్గర తీసుకున్నాను. కానీ